విశాఖ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ నంబర్ 1 సిసిడి విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది కార్మికులు సజీవ దహనమైపోయారు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ ఉక్కును తరలిస్తున్న ఒక భారీ లాడల్ నుంచి ఒక్కసారిగా ద్రావకం కిందకు పడిపోయింది. ఈ వేడి ద్రవం పడడంతో అక్కడే ఉన్న ఒక భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో సదరు విభాగంలో షిఫ్ట్ డ్యూటీలో భాగంగా సుమారు 15 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లాడల్ నుంచి ద్రవ ఉక్కు ఒకసారిగా కుమ్మరించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్లాంట్ అంతటా కూడా దట్టమైన పొగ అలుముకుంది. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న ఉద్యోగులు, కార్మికులు భయంతో ప్రాణాలు చేతబట్టుకొని పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు అక్కడే విధుల్లో ఉన్న 8 మంది కార్మికులపై వేడి ద్రవ ఉక్కు పడింది. మృతి చెందిన వారిలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నట్టు సమాచారం. పలువురు కార్మికులు తీవ్ర గాయాల పాలు కాగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్లాంట్ హాస్పిటల్ కి తరలించారు అధికారులు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కూడా స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు వారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనా స్థలానికి ఉన్నత అధికారులు సైతం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అక్కడికి చేరుకొని ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ విషాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఒక్కసారిగా లాడల్ నుండి ఆ ద్రవం ఎందుకు కింద పడిపోయింది? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా రాజు? స్టీల్ ప్లాంట్లో సంభవించినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి లాడెల్ ఒక్కసారిగా పడిపోవడంతో దాంట్లో ఉన్నటువంటి మొత్తం ఈ ద్రావకం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద, ఉద్యోగుల మీద పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎంతమంది చనిపోయారనే వివరాలు పూర్తిగా అయితే బయటకు వచ్చినటువంటిది అయితే లేదు. ఇప్పటికీ 9 మంది చనిపోయారని తెలుస్తుంది. 6గురిని వివిధ హాస్పిటల్స్కి అయితే తరలించారు. అయితే మృతదేహాలన్నింటినీ కూడా తరలించడం కోసం ప్రస్తుతం అంబులెన్స్లు అయితే అక్కడ అరేంజ్ చేసినటువంటిది అయితే ఉంది. మృతదేహాలు కూడా అత్యంత దారుణంగా అగ్ని అంటే మొత్తం ఆ ద్రావకంలో కాలిపోయినటువంటి నేపథ్యంలో వాటిని చూపించే అవకాశం అయితే లేదు. మొత్తం కాకపోతే ఇక్కడి నుంచి వాటన్నిటిని కూడా కేజీహెచ్కి తరలించడానికి ప్రస్తుతం ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు స్టీల్ ప్లాంట్కి అయితే ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం చేసే వరకు, అదేవిధంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపెట్టే వరకు ఎవరిని ఇక్కడ నుంచి బాడీస్ని కదిలించే ప్రసక్తే లేదని ఇక్కడైతే మొత్తం కార్మికులు అయితే పట్టుబట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి ప్రమాదం బహుశా స్టీల్ ప్లాంట్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరిగినటువంటిది అయితే లేదు. ఇంత దారుణంగా ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడికి అటు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది అయితే ఇక్కడికి వచ్చినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటుగా విచారణ చేయాలని ఆదేశించినటువంటిది అయితే ఉంది. హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ఇప్పుడు దీని మీద స్పందించారు. అయితే వైసీపీ నాయకులు కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటిది మొత్తము ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ ఉన్నారు. ఏం సార్ అసలు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారనే లిస్ట్ అయితే రాలేదు, కానీ మీకైనా ఎవరైనా ఎంప్లాయీస్ చెప్పారా? ఇప్పుడు నేను సుమారు 10 మంది ఇప్పుడు ఉన్నారండి. చాలా దారుణమైన సిచ్యువేషన్. వాళ్ళందరూ చూస్తే మొత్తం ఫ్రై అయిపోయారు. మొత్తం ఎవరు ఈ బాడీ ఎవరి దానికో చెప్పలేము, ఆ విధంగా ఫ్రై అయిపోయారు మొత్తం. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్, స్టీల్ ప్లాంట్ సిఎండి, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. ఒక సేఫ్టీ లేదు, వాళ్ళకి మెషినరీ మెయింటెనెన్స్ లేదు, టైమింగ్స్ లేదు. చాలా దారుణ బ్రిటిష్ పరిపాలనలాగా లోపల వీళ్ళందరినీ టార్చర్ చేసి ఎవరు ఒక 5 నిమిషాలు కూర్చోకూడదు. టీ తాగడానికి మొత్తం క్యాంటీన్స్ లేవు, టిఫిన్ చేయడానికి క్యాంటీన్స్ లేవు. మీరు లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడినటువంటిది అవుతుంది ఆ ఎమర్జెన్సీ దగ్గర. వాళ్ళు ఏం చెప్పారు అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? అసలు కారణం ఏముంది, ఆ సరిగ్గా మెయింటెనెన్స్ లేక మిషనరీస్ అన్ని కూడా మ్యాన్ పవర్ తక్కువ. ఇప్పుడు సుమారు 5,000 మంది కాంట్రాక్ట్ ల్యాబ్ని తొలగించారు. ఎంప్లాయీస్ని మొత్తం చాలా మంది విఆర్ లెవెల్ శాలరీస్ ఒక విఆర్ 10 మంది చేయవలసింది 2 చేయించడం.
మొత్తం అందరు కొత్త వర్కర్స్. అసలు ఇప్పుడు వీళ్ళని ఎవరన్నా కనీసం గుర్తించడానికి ఉందా? ఎవరు చనిపోయారు ఏంటనేది తెలుసా? ఎవరిని గుర్తించలేం పాపం. వాళ్ళు నిజంగా వారి భార్య, వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు చాలా నరకం. వాళ్ళు చూస్తే నిజంగా వాళ్ళ తండ్రిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ అనిపిస్తుంది, విపరీతమైనటువంటి కన్నీరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూసాం, ఇప్పుడు చూస్తే వాళ్ళ పరిస్థితి అసలు ఎవరు ఐడెంటిఫై అయ్యే సిచ్యువేషన్లో లేరు. ఇది అంతా ఒక బ్రిటిష్ పరిపాలనలాగా వాళ్ళని ఇబ్బంది పెట్టి నరకం చూపించి ఈ ఎంప్లాయీస్ ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. గత సంవత్సరం నుంచి కూడా టార్చర్ వీళ్ళందరికీ. టార్చర్ పరిధిలో ద్రావకం మొత్తం అంతా కూడా పడిపోయిందని చెప్తున్నారు కార్మికులు. అసలు ఏమని చెప్పారు? లోపల పెద్ద ఎత్తున పడి ఇంకా ఎంతమంది చనిపోయారో, ఇంకా ఎవరిని లోపలికి పంపించేటువంటి లేదు. ఇప్పటి వరకు 15 మంది మాత్రం లోపల పని చేస్తున్నారని చెప్తున్నారు. అంతకుమంది ఎక్కువ ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 10 మంది చనిపోయారు. 10 మంది ఆల్రెడీ ఈ హాస్పిటల్స్, అటు 7 హిల్స్ కానీ, కిమ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సుమారు 10 మంది ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఈ యొక్క నిజంగా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషను. ఈ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఎంత దారుణంగా ఈ మనుషులు ఈ విధంగా కాలిపోయి మసి అయిపోయి బూడిదైపోయినటువంటి సంఘటన ఇదే ఫస్ట్ టైం చూస్తాం. అంటే అసలు ఏమైనా ఉందా అమ్మా? చూశారు కదా, వీళ్ళకి సంబంధించి ఏమైనా గమనించడం ఏమైనా జరిగిందా? అసలు లోపల అసలు ఏం జరిగింది ఏంటి? అసలు లోపల ఏం జరిగినా ఒక యూనియన్, స్టీల్ ప్లాంట్లో యూనియన్ ఎందుకు పెట్టుకుంటారండి? కార్మికుల రక్షణ కోసం పెట్టుకుంటాం. అలాంటిది ఒక రిజిస్ట్రేషన్ ఉన్న యూనియన్ లీడర్లు కూడా కనీసం ఒక ప్రెసిడెంట్ సెక్రటరీని చూపిస్తే గేట్లో ఎలా చేయడం పరిస్థితి లేదు ఈరోజు. మరి యూనియన్ లీడర్లు కూడా మీరు పంపించకపోతే అక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎంతమంది చనిపోయారు ఈరోజు తెలియదు. కానీ ఇక్కడ తెలిసి ఏంటంటే 8 మందో 10 మందిని తీసుకొచ్చారు. ఇంకా చాలా మటుకు ఉన్నాయైతే మా అనుమానం. కానీ దాంట్లో బాడీస్ ఏమైనా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మొత్తం ఇది పడిన వెంటనే అసలు అంత 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 పరిస్థితి ఉంటుందా? ఇది ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ ఒక చుక్క పడినా సరే ఆ ప్లేస్ అలాగా మెల్ట్ అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాంటి హాట్ అయిన పరిస్థితి పనిచేస్తున్న వర్కర్లు కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు కనీసం అక్కడ పని చేయాలంటే వారు నిజంగా ప్రాణానికి త్యాగం చేసే పని చేయాలి. అలాంటి పని పరిస్థితి ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఏర్పడింది. స్టీల్ ప్లాంట్లో ఇంత పరిస్థితిని నెలకొన్నా సరే సీఎండీ గారు కానీ ఇప్పటికి కూడా సీఎండీ గారు కానీ మేనేజ్మెంట్ కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నాం. అసలు ఎంతమంది చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఆ సమయంలో డ్యూటీలో ఎంతమంది ఉన్నారు, ఆ ప్లేస్లో ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా తెలుస్తుంది కదా షిఫ్టింగ్ ఛార్జీలకి. అట్లాంటిది ఏమైనా బయట పెట్టారు ఇప్పటి వరకు కూడా షిఫ్టింగ్ ఛార్జీలు కూడా ఎంతమంది పని చేస్తారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అనేది సీట్ కూడా బయటికి రానివ్వకుండా మేనేజ్ చేస్తూనే ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటికి ఇక్కడికి 9 మంది చనిపోయిస్తే 6 బయట హాస్పిటల్కి కొంతమందిని తరలించడం, గాయాలు తగిలాయి చేస్తున్నారు. చీకటిగా ఈ స్టీల్ ప్లాంట్ని నడుపుతూ చీకటి ఒప్పందాలతోనే స్టీల్ ప్లాంట్ని ఇబ్బంది పడే ఉండొచ్చని అసలు మీ అభిప్రాయం? ఇప్పటివరకు అంటే ఒక 6-7 ఇప్పటికే హాస్పిటల్కి తరలించారు. ఇంకా కొంతమంది ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో చాలా మంది ఇప్పుడు 10 మంది దాకా చనిపోయారు అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉంటారని అనుమానం ఉంది? ఇప్పటికి అక్కడ షిఫ్ట్లోనైతే 30 మంది దగ్గర అక్కడ వర్క్ చేస్తుంటారు. ఈ 30 మందిలోని ఇప్పటికి తేలింది అయితే 10 మంది 15 మంది తేలేరు. మిగతా వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా ఎవరికి తెలియలేని పరిస్థితి. మేము స్వయంగా గేట్ దగ్గరికి వెళ్ళి లోనికి వెళ్తామంటే రానివ్వలేని పరిస్థితి. అంబులెన్స్లు కూడా 20 నిమిషాలు గేట్లు దాటనివ్వకుండా అక్కడ ఆపేసి చెక్ చేయాలని చెప్పి ఆపేసి ఇంత దుర్మానమైన చర్యలతోనే మేనేజ్మెంట్ నడిపిస్తుంది. మనకి తెలుస్తుందా ఎంతమంది చనిపోయారు ఏంటనేది? అసలు వీళ్ళు చెప్పే వరకు తెలిసే అవకాశమే లేదా? లేదు, అవకాశం లేదు సార్. ఎందుకంటే అక్కడ షిఫ్ట్ ఇన్ఛార్జ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ రోజు వరకు మరి తెలియజేయలేదు. కానీ ఈరోజు ఈ ప్రమాదాలు రోజు సార్ ఈ రోజు జరుగుతుంది కాదు, ప్రతిరోజు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రతిరోజు ఏదో కార్మికుడు చనిపోవడమో దెబ్బలు తగలమో జరుగుతుంది. ఈ రోజు ఇంత పెద్ద జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి వచ్చింది. కానీ ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 10 మంది చేసే పని 2 కింద చేయిస్తున్నారు. మరి ప్రమాదాలు జరగమంటే ఎట్లా జరుగుతాయి? అలాగే మిషనరీ కూడా సమయంగా లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు. అందుకని ఈ ప్రమాదాల కారణం ఏంటంటే 1 మ్యాన్ పవర్ తగ్గించడం, 2 మిషనరీ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. లేదంటే 40 ఏళ్ళ బట్టి జరగని యాక్సిడెంట్ డాష్ మైనింగ్ కూడా ఎవరిని కూడా ఒక కక్షపూర్వకంగా చూస్తుంది. కార్మికులు పనిచేయలేదు అంటున్నారు. మరి చనిపోయిన వాళ్ళు కార్మికులు కాదా? మరి వీళ్ళంతా ఎవరు అని సమాధానం మాత్రం మేనేజ్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఈ రోజు చనిపోయిన స్టీల్ ప్లాంట్ యూనియన్కి సంబంధించి అయోధ్యరామ్ ఉన్నారు. అసలు ఏం సార్ మీకు ఏమైనా పూర్తి సమాచారం ఖచ్చితంగా ఉంటుంది? అసలు ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎంతమంది కార్మికులు ఉండే అవకాశం? యూనియన్ నాయకుడిగా ఖచ్చితంగా మీకు ఒక లిస్ట్ అనేది వస్తుంది కదా, ఏమైనా తెలిసే అవకాశం ఏమైనా ఉందా? ఇది ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్లో 1 మిషన్ 2లో జరిగిన ప్రమాదం. ఈ మిషన్ 2లో సుమారు 20 మంది పనిచేస్తూ ఉంటారు. 20 మందిలో 8 మంది కాలిపోవడం జరిగింది. బాడీలు ఇక్కడే ఉన్నాయి. మిగతా వాళ్ళంతా కూడా ఏదో మేరకు బర్న్స్ అయినాయి. ఆ బర్న్స్ పైకి కనపడవు. స్టీల్ బర్న్స్ అంటే డీప్గా లోపల కట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా హాస్పిటల్స్కి అడ్మిట్ చేయడం జరిగింది. వైద్యులు వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళంతా బయటపడతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం.
ఈ 8 మంది బాడీలు కూడా ఎంత హృదయకరంగా ఉన్నాయంటే వాళ్ళు కాలిపోయిన వాళ్ళు ఎవరో పేరు కూడా తెలియని పరిస్థితిలో, అంటే డ్యూటీలో ఉన్న రోస్టర్ తీసుకొచ్చి పోలిస్తే తప్ప మొఖాన్ని పోల్చలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అసలు కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారో వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ప్లాంట్లో రానిరు. ప్లాంట్లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే కాలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా ఫస్ట్ విడతగా హాస్పిటల్ తరలించాం. తర్వాత బాడీలన్నీ కూడా మిషన్లోంచి బయటకు తీసి ఇప్పుడే సీట్లు తేవడం జరిగింది. ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులందరూ కూడా వస్తూ ఉన్నారు. పెద్ద క్రెయిన్తో సహా మొత్తం అంతా కూడా కాలిపోతున్నటువంటిది అయితే ఉంది. క్రెయిన్కే అంతా ఆ హీట్ని తట్టుకోలేకపోతే మనిషి శరీరాలు దాంట్లో ఏమైనా మెల్ట్ అయిపోయి అసలు గుర్తించలేని విధంగానో కనిపించని విధంగానో ఏమైనా మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా మనుషులు ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఒంటి మీద ఏమీ లేవు, అన్నీ కాలిపోయినాయి. చివరికి తల్ల కూడా పగిలిపోయిన పరిస్థితి అనేది మంటల్లో ఉన్నది. హాట్ మెటల్లో బర్న్స్ అవడం అంటే చిన్న విషయం కాదు ఇది. కాబట్టి ఈ భద్రతా వైఫల్యాలు అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. భద్రతని గాలికి వదిలేసి ఎక్కడ లేని విధంగా మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చినప్పుడు మేము అడిగాం. ఆధార్ కార్డులను బ్లాక్ చేశారు. భారత ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డులని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బ్లాక్ చేసింది. ఇదంతా దౌర్భాగ్యం అండి. ఇది ఎవరైనా ఆధార్ కార్డుని బ్లాక్ చేస్తారు? ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డుని. ఈ మేనేజ్మెంట్ అంతవరకు పోయింది. అట్లాగే 2000 మంది బీఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపించారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా రోడ్డు మీద పెట్టారు. 5000 మంది ఉద్యోగుల్ని రిటైర్ అయిపోతే వాళ్ళ స్థానంలో కొత్త ఉద్యోగులు పెట్టలేదు. సార్ అసలు ఇప్పటి వరకు సంబంధించి స్టీల్ యాజమాన్యం కానీ సీఎండీ కానీ ఇతర ముఖ్య సంబంధించినటువంటి ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చారా? అసలు దీనికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారా? ఈ క్షణం వరకు ఎవరు రాలేదు. నేను అడుగుతా ఉన్నా, అదే డిపార్ట్మెంట్లో గతంలో చనిపోయిన బల్లెడి పెంటయ్య అన్న ఆయనకి వారికి ఉద్యోగం ఇవ్వాల్సిన స్థానంలో ఉద్యోగం ఇవ్వకుండా అబద్ధం ఆడింది యాజమాన్యం. వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అట్లా వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగంలో వాళ్ళ చదువులను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతి ఉద్యోగి ₹1 కోటి కాంపన్సేషన్ ముందు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం ఒకసారి చూద్దాం. అంటే అసలు ఎవరు చనిపోయారు ఏంటనేది తెలియదు. ఇప్పటి వరకు గుర్తించడానికి అయితే ఛాన్స్ లేదు. కానీ కుటుంబ సభ్యులను కనుక మనం ఒకసారి చూస్తే చనిపోయారన్న విషయం తెలిసి వస్తున్నారా వీళ్ళంతా, లేకపోతే లేదా గాయాల పాలైనటువంటి వాళ్ళు వస్తున్నారా అనేది తెలియదు. కానీ ఒక్కొక్కరిగా అయితే ప్రస్తుతము ఇక్కడికి మార్చిరీ దగ్గరికి అయితే కుటుంబ సభ్యులు వస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ వీళ్ళెవరికి ఎందుకంటే గుర్తుపట్టలేని విధంగా ప్రస్తుతం అక్కడ కార్మికుల మృతదేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో చనిపోయింది ఎవరు తెలియదు. మనం చూస్తున్నాం వాళ్ళ అరణ్య రోదన చూస్తున్నాం, వాళ్ళు ఏడుస్తున్నటువంటి. ఎందుకంటే కుటుంబ వాళ్ళందరినీ తీసుకొచ్చినా కూడా చనిపోయినటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేస్తే మాకు సంబంధించినటువంటి వ్యక్తులు మా కుటుంబ సభ్యులను గుర్తించడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ వాళ్ళతో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దేహాలకు సంబంధించి గుర్తించినటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఎవరో చనిపోయారనే సమాచారం వాళ్ళకైతే ఉండుంటుంది. దాంతో ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా రోది ఇప్పటి వరకు ఇట్లాంటిది ఏమి జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. అసలు వీళ్ళకి సంబంధించి ఏమన్నా వీళ్ళ బాడీని ఏమైనా ఐడెంటిఫై చేశారు? అసలు నక్క వెంకటరమణ వాళ్ళ తల్లి భార్య వచ్చింది. నక్క వెంకటరమణ ఒక ఆయన ఐడెంటిఫై చేశారు వీళ్ళు. అలాగే బాను అని చెప్పేసి అగనపూడి చెందిన ఒక కొత్త ఉద్యోగి ఇద్దరు ఐడెంటిఫై చేశారు. Right. విశాఖ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ నెంబర్ 1 CCD విభాగంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 1500 డిగ్రీ సెల్సియస్తో ఉన్న ఒక ద్రవాన్ని లాడెల్ క్యారీ చేస్తూ ఉండగా లాడెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో లాడెల్ నుండి ద్రవం మొత్తం కూడా కింద పడిపోయింది. అయితే కిందనే ఉన్న క్రేన్ మీద పడడంతో క్రేన్ నుండి అటు అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. పూర్తిగా కూడా అక్కడున్న షాప్ నెంబర్ 1 అగ్నికి ఆహుతైపోయింది.